అందరికీ నమస్కారం. నేను మీ గోపాల అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు తులారాశిలో, కన్యా రాశిలో, రవి బుధ గ్రహాలు మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు చంద్ర శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం మేషం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ నక్షత్రము, లగ్నము, దశ, రాశులు ఏంటో, మంచా చెడ అన్ని వివరాలు కూడా మనం 15 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాము. అలాగే 50 పేజీల జాతకాన్ని PDF పంపిస్తాను. మీరు ఏ విధమైన ప్రశ్నలు ఉన్నా కూడా వాటికి సమస్యలకి పరిష్కారాలు చాలా సింపుల్గా చెప్తాను. అందుకే ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారంలో కానీ చూసుకుంటే ముఖ్యంగా శుక్రగ్రహము అంటే శుక్రుడు, వీనస్ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. 9 గ్రహాలలో మనిషికి జీవించడానికి ఒక ఆశనిచ్చేవాడు. జీవించాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. జీవితం యొక్క పరమార్థమే ఆనందం అని చెప్పేటువంటి ఒకే ఒక గ్రహం శుక్రుడు అన్నమాట. విందులు, వినోదాలు, విలాసాలు, గొప్ప గొప్ప కట్టడాలు, ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, గొప్ప గొప్ప భోజనాలు, అన్ని రకాలైనటువంటి ఫుడ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఇంద్రుడి యొక్క నివాస స్థలంగా పెట్టేటువంటి శుక్రుడు చాలా గొప్ప గ్రహం. ఆ గ్రహం ఇప్పుడు మీనరాశిలోకి రావటం, అది ఉచ్చస్థానం అవ్వడం చాలా, ఇంకా ఆల్రెడీ శుక్రుడే చాలా గొప్ప గ్రహము, సుఖ సంతోషాలకు నిలయం. అటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి మనమందరం కూడా శుక్రగ్రహం గురించి తెలుసుకోవాలి. శుక్రుడు మీనరాశిలో ఉన్న ఒక్క నెల రోజులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాడన్నమాట. ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా శుక్రుడు తన యొక్క ఉచ్చస్థితి వల్ల సంతోషాలు, విందులు, వినోదాలు, అందులో ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమలు ఫలింపజేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. కాబట్టి శుక్రుడు ఈ విధంగా ఉండడం చాలా గొప్ప విషయం. శుక్రగ్రహాన్ని ఇటు శుభగ్రహము అంటారు. శుభగ్రహంలో కూడా నెంబర్ 1 పొజిషన్ బుధుడిదే, తర్వాతనే గురువు, ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. ఎందుకు శుక్రుడికి ఈ విధంగా 3వ స్థానం ఇవ్వడం జరిగింది? అతను శుభగ్రహమే కదా అంటే ఆయన రాక్షస గురువు అన్నమాట. రాక్షస గురువు అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా విందులు, వినోదాల్లో ఎక్కువ ఆలోచింపజేసేవాడు. ఈ బ్యాంకాక్ పోయేవాళ్ళు, థాయిలాండ్ పోయేవాళ్ళు, బాగా తిరిగేవాళ్ళు, టూరింగ్ అంటూ విలాసాలు, విందుల్లో మునిగి తేలే వాళ్ళందరూ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే. శుక్రుడు కానీ మంచిగా ఉండి వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళని మనం పట్టలేము. వాళ్ళు 10 రూపాయల దగ్గర 20 రూపాయలు ఖర్చు పెడతారు, బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్నమాట. కాబట్టి శుక్రుడు రాక్షస గణాలు, రాక్షసులకు అధిపతి, రాక్షసులకు గురువు, అలాగే దేవగురువు కూడా. అందుకే మీరు మంత్రంలో కూడా బాగా గమనిస్తే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమమే అంటారు అనమాట. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 2వ తారీఖు ఫిబ్రవరి నుంచి 8వ తారీఖు ఫిబ్రవరి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశికి శుక్రుడు ఈ వారమంతా కూడా ఉచ్చస్థితిలో ఉండడం ఎంతో మేలు కలిగిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఎవరైనా ప్రేమికులు ఉండి ఆ ప్రేమను కాదు అని చెప్పారండి. సిన్సియర్గా ఎవరైతే జంటలు ప్రేమించుకుంటున్నారో వాళ్ళకి ఈ వారం అంత మంచిది. ఈ వారంలో మీరు మనస్ఫూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ప్రేమ సఫలమవడానికి ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. పెళ్ళి కావాలని ఎదురుచే వాళ్ళకు ఖచ్చితంగా పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అష్టమంలో కుజుడు ఉండడం చాలా నెగిటివ్ వస్తుంది. అష్టమ కుజుడు వల్ల బాగా నెగిటివిటీ పెరుగుతుంది. నెగిటివిటీ వల్ల అనేకంగా మనం లాస్ అవుతామనేది గ్రహించాలి. ఈ రాశి వాళ్ళందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడము, ఏది మాట్లాడినా ఏది చేసినా తమకు అవసరం ఉంటేనే దాంట్లో మాట్లాడడం, లేకుండా దూరంగా ఉండడం మంచిది.
విపరీత ధనయోగం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువులో డెవలప్మెంట్ ఉంది, అంతా అద్భుతంగా ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అంతగా లభించినప్పటికీ మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, వస్తువులన్నీ కొనడానికి ఎంతో అనుకూలత కల్పిస్తూ ఉంది. పిల్లల చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అన్నిట్లో సక్సెస్ చాలా ఎక్కువగా ఉంది. బ్రహ్మాండమైన తెలివితేటలు వాడుతూ ఉంటారు మీరు. ఆరోగ్యం పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పట్ల చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చక్కటి సౌహృద్యం కలిగి ఉంటారని చెప్పాను. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం చాలా బాగుంది. సోమ మంగళవారాలు అద్భుతంగా ఉన్నాయి. శుక్ర శనివారాలు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి ఈ రాశి వాళ్ళకు చెప్పొచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేయాలి. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మీ ఇమ్మీడియట్ బాస్ కానీ అధిపతి కానీ మీ మీద తీసుకునే చర్యలు మీకు నెగిటివ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి, కొత్త ఉద్యోగంలో చేరడానికి అనుకూలంగా లేదు. అలా కావాలి అని ఎవరైనా అడిగితే వాళ్ళ జాతకాలు చూపించాలి. అందులో ఉన్న గ్రహస్థితిని బట్టి, లగ్నము, నక్షత్రము, రాశి, దశని బట్టి ఏం చేయాలో నేను సజెస్ట్ చేస్తాను. అంతవరకు తొందరపాటు పడకూడదు, ఉద్యోగం మానకూడదు. మీరందరూ కూడా ఉద్యోగమే కాదు, ఎటువంటి సమస్యలున్నా అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్తాం కాబట్టి దీనికి simpleastrologer.com అని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ పేరుంది. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోవద్దు. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయని చెప్పాను. వ్యాపారంలో దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో నష్టాలకు దారి తీస్తారన్నమాట. మరి ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు కూడా బాగా అధికంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా తెల్ల పగడాన్ని ఉంగరం వెలికి ధరించి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి, నరసింహస్వామి గుడికి వెళ్ళడం చాలా మంచిది. రోజు కూడా ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణామమే మంత్రాలను చదువుకోవటం కూడా మీకు ఎంతో అనుకూలతని, సంతోషాన్ని కలిగిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా మంగళవారం తలస్నానం చేసి ఎర్ర కందిపప్పు తీసుకుని సుబ్రహ్మణ్య స్వామికి, నరసింహస్వామి గుడిలో పూజలో పూజారికి ఇచ్చి లేదా ఆవుకు తినిపించి మంత్రాలు చదువుకోవటం, హనుమాన్ చాలీసా, అలాగే నరసింహ కరావలంబన స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కందషష్ఠి కవచం ఇవన్నీ చదవటం ఈ రాశి వాళ్ళకు ఎంతో మేలు కలిగిస్తుంది. కాబట్టి ధనయోగం బాగుందని చెప్పాను, బంధువులతో జాగ్రత్తగా ఉండమని చెప్పాను, విలువైన వస్తువులకి బాగుందని చెప్పాను. అనేక రకాలుగా బాగున్నాయి, కానీ రాశ్యాధిపతి సరిగ్గా లేడు కాబట్టి జాగ్రత్త ఉండడం మంచిది. మీరందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. గోపాలయ్య.